నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కాదు, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడిగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? రామ్మోహన్ నాయుడు ఎందుకు మాట్లాడు? ఎందుకు టీవీల దగ్గరికి మీడియాకు వచ్చి అంటే ప్రజలతో మాట్లాడాలంటే ఏకైక మాధ్యమం ఏంటి? మీడియా కదా. మీడియా దగ్గరికి ఎందుకు రాడు? మొహం ఎందుకు చాటేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ప్రతిదానికి తగుదమ్మా అని బయలుదేరతాడు కదా. ఏదైనా లోకేష్ గారు ఏం చెప్తున్నారుగా, ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా మగోళ్ళు క్రికెట్ గెలిచినా అటు ఇటుకి ఆడోళ్ళు క్రికెట్ గెలిచినా కూడా లోకేష్ స్ఫూర్తి అంటున్నారు కదా. మరి ఇండిగోకి లేదా? నేను అనలేదు కదా. అన్నిటికీ తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడతాడు కదా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తాడు కదా గంటలు గంటలు. దీని గురించి నో కామెంటా? మాట్లాడ్డా? కేంద్రానికి సంబంధం అంటాడా? ఎందుకు సంబంధం అంటున్నారు? మోడీ మొత్తం వీళ్ళని తీసి గుడ్లోడ తీసి మీరే కదా మొత్తం చూసుకున్నారు. తండ్రి కొడుకులు కలిసి రామ్మోహన్ నాయుడిని డమ్మింగ్ చేసి తలకాస్తి పంచుకోబట్టే కదా ఈ పెంటలన్నీ కూడా అని చెప్పి మోడీ ఎక్కడ గుడ్లోడ తీస్తాడు అని చెప్పని భయం. కాకపోతే ఎందుకు మాట్లాడరు? ఎందుకు మాట్లాడరు అంటున్నా. మాట్లాడాలి కదా. మాట్లాడకపోగా ఇవాళ ఎంత పెద్ద ఎత్తున భయంకరమైన అవినీతి ఉంటే 18 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 18 మాసాలుగా తనకి మంత్రి పదవి వస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు? దాన్ని ముందే కట్టడి చేయాలి కదా. ఎందుకు దాన్ని కొత్త రూట్లు ఇచ్చారు? ఎందుకు దాన్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది అజగనుకోకుండా ఎందుకు ఊరుకున్నారు? మెల్లగా రూట్లన్నీ తగ్గించుకుంటూ రావాలి కదా. ఎందుకంటే ప్రతి నెల ఏ రూట్లో ఫ్లైట్ ఎగరాలన్నా కూడా రిజర్వేషన్ చార్ట్ ఓపెన్ చేసేప్పటికి ముందే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి. డీజీసీఏ పర్మిషన్ అంటే రామ్మోహన్ నాయుడు శాఖ, పౌర విమానయాన శాఖ ఇస్తుంది. మరి పౌర విమాన శాఖ వీళ్ళకి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? వాళ్ళకి సరిపడా పైలట్లు లేకుండా కొత్తగా మారినటువంటి కఠినతరమైనటువంటి నిబంధనలు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నిబంధనల మేరకు వాళ్ళ రిక్రూట్మెంట్ జరగనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లైట్లు వాళ్ళ సంఖ్యను బట్టి, స్టాఫ్ సంఖ్యను బట్టి, అంటే లోపల ఎయిర్ హోస్టెస్ ఎంతమంది ఉన్నారు, పైలట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ రూట్లను తగ్గించాలి కదా. రూట్లు తగ్గించకపోగా ఇండిగో రూట్లు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు పెంచుకుంటా? ఎవడిచ్చాడు పర్మిషన్లు? రామ్మోహన్ నాయుడు కాదు ఇచ్చింది.